నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. మనకి దేవుడు బలం ఇచ్చాడు. దేవుడిచ్చిన బలాన్ని మనము దేవుని కోసం ఉపయోగించాలి. ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్న శక్తి మనకి ఇచ్చాడు. దేవుడిచ్చింది దేవుడు తీసేసుకునే లోపలే ఏమైనా దేవుని కోసం చేయాలా. అప్పుడు దేవుడు లెక్కడుతాడు. అంత ప్రాణం అంతా ఊపిరంతా పోయి నేనేం లెగవలేని పరిస్థితిలో ఉన్నాను, కాటికి కాలు జాసిన వయసులో నేను దేవుని సేవ చేస్తా అంటే కుదురుతుందా? వయసు ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే. అందుకే దేవుడు అంటాడు, యవ్వన వయసులో దేవుని కాడి మోయుట నరునికి మన జీవిత కాలం అంతా దేవుని స్తుతించాలి. ఎందుకంటే తల్లి గర్భంలో మనల్ని చేసింది ఆయనే. ఈరోజు మనకున్న ఈ శరీరం ఇచ్చింది ఎవరు చెప్పండి? యేసయ్యే. యేసయ్య మనకి ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి మనం జీవించినంత కాలం ఆయన డైరీలో రాసుంది. మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన నిద్రపోలేదండి. ఇక్కడున్న మన అందరం పుట్టినప్పటి నుంచి, ఈ మాటలు వింటున్న నీవు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన నిద్రపోలే. కునుకాక నిద్రపోక ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు. ఆయన రాసినట్టుగా మనం జీవించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడం వల్ల చాలాసార్లు మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు నుంచి అయినా ఆయన నీ గురించి రాసినట్టుగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావా? అలా జీవిస్తే నీ జీవితం పూలబాటగా ఉంటుంది. నీ జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు మనుషుల పట్ల జాలరుగా ఉంటావు. దేవుని రాజ్యంలో బల నమ్మకమైన మంచి దాసుడని నీకు దేవుడు మంచి బిరుదు కూడా ఇస్తాడు. ఆయనకి నిజమైన స్నేహితులుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అబ్రహాం ఆయనకి స్నేహితుడిగా ఉన్నాడు, యోహాను ఆయనకి స్నేహితుడిగా ఉన్నాడు, మోషే ఆయనకి స్నేహితుడిగా ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులుగా ఉంటారని యేసయ్య చెప్తున్నాడు.